సాటర్డే కదండి, ఇల్లు క్లీన్ చేస్తా. అన్నీ వాడుకుంటూ ఉంటే అన్నీ తోమలేము కడవలేమండి. మన ఆడవాళ్ళకి చాలా కష్టం కదా. అందుకని అన్నీ కొన్ని తోమి కడిగి ఎత్తి ఈ ఆట బాక్స్లో పెట్టేస్తూ ఉన్నానండి. అప్పుడు అందరూ రాగి బాటిల్లో దాతే మంచిది వాటర్ అని అదొక అందరూ చెప్పుకుంటా ఉంటే అప్పుడు తెచ్చుకున్నాము. కొన్ని రోజులు వాడతాము, కొన్ని రోజులు దానిలో తాగము. కొన్ని రోజులు వాడతాం, మళ్ళీ కొత్త బాటిల్స్ వచ్చినాయంటే దాంట్లో తాగుతూ ఉంటాము. ఇదండి చేపల పులుసు చేసుకునేదానికి. ఇది అప్పుడెప్పుడో తీసుకొచ్చేటండి. అప్పుడు చేసేటప్పుడు తెచ్చిపెట్టాము. ఇప్పుడైతే మేము చేయము. అది తెచ్చిపెట్టినాను. ఇంతవరకు దీన్ని సీలే తీయలేదు, కవర్లోనే పెట్టున్నాను. ఈరోజు తీసాను, అన్ని అట్టపెట్టలో సర్దామని ఈరోజు తీసాను. ఇది 5 లీటర్ల క్యాను, 5 లీటర్ల పాల క్యాను. ఎప్పుడన్నా పాలు అట్లా వెటనరీ అక్కడ అమ్ముతూ ఉంటే 5 లీటర్లు ఒకేసారి పోసుకొచ్చి పెట్టేసి పెరుగు చేసుకుంటా ఉన్నాము. పెరుగు చేసి వెన్న తీసేది, నెయ్యి కాస్తా బాగుంది. అక్కడ ప్యూర్గా గడ్డే తింటాయి కాబట్టి ఆవులు, ఆ పాలు తెస్తే బాగుంటుందని అప్పుడప్పుడే 5 లీటర్లు తెచ్చుకుంటాను. అది ఇప్పుడు తేవడం లేదు కాబట్టి, ఎండాకాలం అంతా సరిగ్గా పశువులు పాలు ఇవ్వడం లేదు కాబట్టి తేవడం లేదు. అంతే ఎత్తి పెట్టేస్తామని పెట్టుకున్నాను. ఇది ప్రసాదాలకు కొత్త క్యారీరు. అంతే కదండి, అందరూ కొనుక్కునేటప్పుడు అన్నీ కొనుక్కుంటాము. మళ్ళీ అవన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇది పాలు అయితే 5 లీటర్ల పాలు కాంచుకునేదానికి ఈ గిన్నెలో పోసి కాంచుతాను, స్టీల్ గిన్నె. 4 గిన్నె, దానికి తగిన మూత. ఇది పాతకాలం మురుకులు తవ్వ అండి, మురుకులు పెడతాం కదా ఆ తవ్వ. ఇది పాతకాలం ఉంది, ఇది భలే వస్తుంది. ఈ తవ్వతో మురుకులు కలిస్తే బాగుంటుంది, బాగా వస్తుంది. ఈ సన్నవే బాగుంటుందండి. ఇప్పుడు వచ్చే ఫ్యాషన్గా లావుగా ఉండేటివి అంతా బాగుండదు, ఇదే బాగుంటుంది. ఈ బిందు కూడా అప్పుడేదో తీసుకునేస్తాను కానీ ఇప్పుడు ఏం వాడేది లేదు, ఏం లేదు. ఇంకా అందుకే క్లీన్ చేశాను, ఎత్తి పెట్టేస్తామని. అదే అందరూ ఏమైనా తీసుకుంటా ఉంటే ఆడవాళ్ళకి మళ్ళీ ఆ గిన్నెలు తీసుకున్నాం, ఈ గిన్నెలు తీసుకున్నాం అనిపిస్తుంది. మళ్ళీ తీరా అది క్లీన్ చేసి పెట్టుకోవాలంటే చాలా ఇదిగా ఉంటుంది. ఇది కూడా ఇప్పుడు కవర్లో పెట్టేస్తాను. ఇది పాతకాలంలో వచ్చింది. సర్దేశాను. ఇంకా దీనికి సరిపోలేదండి, ఇంకో ఒక అట్ బాక్స్ ఇంకా అంతా అటికి మీద ఉన్నాయి. అవన్నీ తీయాలి, అన్నీ క్లీన్ చేయాలి. ఈ ఒక అట్ట బాక్స్కి ఈరోజు రెడీ చేసుకున్నాను, అన్నీ ఎత్తి పెట్టేశాను.